ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పుట్టినరోజు వేడుకలు ముగిసిన కొన్ని గంటల్లోనే విగత జీవిగా మారాడు. ఒకగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు మరణ వార్తతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టాకా వీధికి చెందిన హనుమాన్ల శంకర్ లావణ్యకు కుమారుడు కళ్యాణ్, కుమార్తె ఉన్నారు. కుమారుడు కళ్యాణ్ తన తల్లిదండ్రులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. 10 నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు కళ్యాణ్. అక్కడో కార్ల వర్క్ షాప్ లో పనిచేస్తున్నాడు. వచ్చిన జీతం చాలకపోవడంతో మరో ఉద్యోగం వెతికే పనిలో పడ్డారు. మరో పని కోసం వర్కింగ్ వీసా గురించి ఓ ఏజెంట్ ను సంప్రదించాడు. ఆ ఏజెంట్ కు కొంత డబ్బు చెల్లించాడు. ఈ క్రమంలో కళ్యాణ్ బర్త్డే వచ్చింది. పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకున్నాడు. గదిలో కేక్ కోసి వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నాడు. పుట్టినరోజు జరిగిన కొన్ని గంటల్లోనే విషాదం చోటు చేసుకుంది. కళ్యాణ్ చనిపోయాడంటూ అతడి రూమ్మేట్స్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. మరణ వార్త నవంబర్ 12వ తేదీ ఉదయం కుటుంబ సభ్యులకు తెలియడంతో దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. కొన్ని గంటల క్రితం తమతో మాట్లాడిన కళ్యాణ్ విగత జీవిగా మారడంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయకు పైసలు కట్టిండు వేరన్నా వాడు విజయ్ పంపించలేడట అతను అన్నాడు. ఏమి చెప్పారు కాంటాక్ట్ అయితే లేరు అంటే మొన్న అంత ఫస్ట్ సారి ఒకసారి పోయొచ్చిండు, మళ్ళీ ఒకసారి పోయొచ్చిండు. అయితే అక్కడ మొన్న పోయినప్పుడు తక్కువ పైసలు అట జీతాలు, ఎక్కువ దానికి అక్కడనే ఉండగా పైసలు కట్టిండట. కడితే వాడు మోసం చేస్తేనట్లు అయిండు. మాదేది లేదే అది ఏ విషయం అన్నది తెలియదు మనకు. ఎవరి ఫోన్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ లేదు మనకు. ఈయననే మాట్లాడుతుండే కదా. ఈయన నాలుగు కూడా మంచిగా మాట్లాడిండు. బర్త్డే విషయం చెప్పిన మాట్లాడిండు. నన్ను వీడియో కాల్ చేయంటే అమ్మ డ్యూటీలు ఉన్నా అని చెప్పిండు. అంతే. ఇప్పుడు అక్కడ వీసా కోసం మోసం చేసిరని చెప్పనే నాకైతే డబ్బులు కట్టినా అన్నాడు. వీసా కోసం అమ్మాయి 30,000 జీతమే, తిండి కట్టిడు ఒక 10,000 వస్తున్నాయి. నేను మనకు 4 లక్షలు అప్పు ఉంది, మరి ఆ 4 లక్షలు అప్పు ఎట్లయితుంది అనేసి అన్నాడు. ఏం కాదు బిడ్డ, నువ్వు విజయ్ అంది పైసలు ఎట్లిస్తావు బిడ్డ ఫస్ట్ అని అన్న. నేను ఆడికైనా అట్లా ఎట్లిస్తావు నన్ను, అక్కడ వేరే ఉన్నప్పుడు అక్కడ విజయ్ ఎట్లా వస్తుంది బిడ్డ అన్నాడు. అమ్మాయి ఎక్కువ జీతానికి పెట్టినా అన్నాడు, డబ్బులు కట్టినా అన్నాడు. అదొక్కటే తెలుసు. ఏం జరిగిందో మాకేం తెలియదు, మాకే విషయాలు తెలియదు. అక్కడైతే విజయ్ కట్టిన వాళ్ళు ఇంక ఇస్తలేరు అన్న విషయమే అన్నాడు. ఇంకేది లోతుగా చెప్పలేడు అన్నయ్య. ఒకగానొక కుమారుడు మృతి చెందడంతో కళ్యాణ్ కుటుంబ సభ్యుల రోదనలు భిన్నంతాయి. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.